రైతుల గుండెల్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారన్నారు సీఎం రేవంత్. రైతుల కోసం ఉచిత కరెంటు లాంటి అసాధ్యమన్న వాటిని కూడా సాధ్యం చేశారని చెప్పారు. వైఎస్ఆర్తో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుకు ధైర్యాన్నిచ్చిన నేత వైఎస్ఆర్ అని కొనియాడారు నేతలు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రైతాంగాన్ని ఆదుకున్న మహానీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్. రైతులు పేదల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రభుత్వాలు మారినా మార్చలేని గొప్ప పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. వైఎస్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. ఆయన అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేస్తామన్నారు. దస్పల్లా హోటల్లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యారు రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కేవీపీ, వైఎస్ షర్మిల సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ 2008-9 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు. వారు ఆదుకున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి గుండెల్లో రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు. వైఎస్ఆర్తో కలిసి పనిచేయటం తన అదృష్టమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్సీగా చేశానని, ఆయనతో కలిసి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేశానని గుర్తు చేసుకున్నారు. వైఎస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవార్డులు ఇవ్వటం అభినందించదగ్గ విషయమన్నారు. రైతుకు ధైర్యాన్నిచ్చిన నేత వైఎస్ఆర్ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉచిత విద్యుత్ వీలు కాదన్న టైంలో వైఎస్ఆర్ మొదటి సంతకం ఉచిత కరెంటు పథకం ఫైల్ పైనే చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు మంత్రి. ఆనాడు రైతుల కోసం వారు మా అందరికీ నేర్పించినటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని దాదాపు 21,000 కోట్ల రూపాయల్ని వచ్చిన 3 నెలల్లోనే ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసి చూపించాం. రైతులకి భరోసా ఇవ్వటం కోసం రోజుకి 1,000 కోట్ల లెక్క కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతు భరోసా కింద రైతులందరికీ అందించాం. రైతు సోదరులకు ధైర్యం కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి. ఆనాడు ఉన్న కరెంటు సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు రైతు సోదరులకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేయాలని మేము ప్రభుత్వంలోకి రాగానే 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ధైర్యాన్ని వలికి రైతుకు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం చెందారు ఆయన స్నేహితుడు కేవీపీ రామచంద్రారావు. వైఎస్ఆర్ గురించి అభిప్రాయాలు వింటుంటే గుండె బరువెక్కుతుందన్నారు. వైఎస్ జ్ఞాపకాలతో మాటలు తడబడుతున్నాయన్నారు. తన మిత్రుడు ఎంతో గొప్పవాడని గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు కేవీపీ. నిజంగా నాకు గుండె బరువెక్కుతా ఉంది. కొంచెం మాట్లాడాలంటే మాట తడబడుతూ ఉంది. నేను సహచర్యం చేసిన మిత్రుడు ఇంత గొప్పవాడా అని మీరందరూ ఇంతసేపు కూర్చొని ఉంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి అదే పనిగా ఇంకొక వ్యక్తిని పొగుడుతూ ఉంటే అది మామూలుగా భరించగలిగిన విషయం కాదు. నేను చెప్తున్నాను, నేను అధికారాన్ని అతి దగ్గరగా చూశాను, అధికారం పూర్తి స్థాయిలో అనుభవించాను. చరిత్ర తిరగరాసిన నాయకుడు వైఎస్ఆర్ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. వైఎస్ తీసుకొచ్చిన పథకాలు పంచభూతాలు ఉన్నంతకాలం ఉంటాయన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్ఆర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కానీ వారు ఇచ్చినటువంటి 72 పథకాలు ఈ పంచభూతాలు ఉన్నంత వరకు ఉంటాయి. దురదృష్టవశాత్తు మన యందు లేడు. కానీ వారి ఆలోచన, వారు నడిపిన రాజకీయ విధానం, వారి ప్రజల గురించి ఆలోచన విధానాలు ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా ఉంటాయనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మాకు గర్వంగా ఉంది. వారితో కలిసి నడిచే అవకాశం దొరికింది.
ప్రతి ఏటా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన జ్ఞాపకంగా అవార్డులు అందిస్తున్నారు కేవీపీ కుటుంబీకులు, వైఎస్ మిత్రులు. ఈసారి కూడా వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు అందించారు. అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేశారు.